హాయ్ మిత్రులారా, కథ చెబుతాను వింటారా అనే ఛానల్ ద్వారా ఆశను వదలకు, ఓటమి చెందకు అనే కథను చెబుతున్నది కుడుపూడి మహాలక్ష్మి. పునఃకథనం డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఒక చెరువులో 2 కప్పలు ఉన్నాయి. అవి ఒకసారి షికారికి బయలుదేరాయి. అలా పోతా ఉంటే ఒక ఇంటిలో ఒక కుండ కనపడింది. దానిపై మూత లేదు. ఆ కుండలో ఏముందో చూద్దామని 2 నెమ్మదిగా పైకెక్కాయి. అది ఒక మేగడ కుండ. సగం దాకా మేగడ ఉంది. అంతలో కప్పలు 2 కాలు జారి కుండలో పడిపోయాయి. వాటికి బయటికి ఎలా రావాలో తెలియలేదు. 2 కుండ లోపల చుట్టూ బెకబకామంటూ తిరగసాగాయి. కుండ గోడలు నున్నగా ఉండటంతో పట్టు దొరకక జారిపోసాగాయి. కాసేపటికి వాటిలో ఒకటి అలసిపోయి, ఇంకా మనం ఎప్పటికీ ఇందులోంచి బయటపడలేం, చావటం తప్ప వేరే దారి లేదు అంటూ నిరాశతో ఈదటం మానివేసింది. కాసేపటికి అది అందులో మునిగి చచ్చిపోయింది. కానీ రెండో కప్ప ఆశను వదలలేదు. కాళ్ళతో మేగడను తప్పతపా కొడుతూ ఎగరాలని చూడసాగింది. అలా అది లోపల తిరుగుతూ ఉండటంతో మేగడ చిలికినట్టు అయింది. కిందకి మీదకి కాసాగింది. దాంతో కాసేపటికి అందులో ఒక వెన్న ముద్ద తయారయ్యింది. అది కుండలో తేలసాగింది. కప్ప వెంటనే ఆ వెన్న ముద్ద మీదకి చేరుకుంది. బలమంతా ఉపయోగించి ఎగిరి బయటికి దూకింది. చివరి వరకు పోరాడిన కప్ప బతికి బయటపడితే ఆశ వదిలేసుకున్న కప్ప అందులోనే మరణించింది. కథ బాగుందా మిత్రులారా? బాగుంటే నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు.